అందరికీ నమస్తే అండి. నేను వికారాబాద్ టౌన్ సి రవికుమార్ని. ప్రస్తుతం మనం వికారాబాద్ నుండి గిరిగిట్పల్లి పోయే రూట్ లో ఉన్నాం. ఇక్కడ రావడానికి ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం 10 నిమిషాల క్రితమే ఇక్కడ 2 లూనాలకు యాక్సిడెంట్ జరిగి పాండురంగారెడ్డి అనే వ్యక్తి చనిపోయినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ ప్రమాదం గల మనం చూసినట్టయితే ఈ ప్రమాద స్థలంలో 2 లూనాలు ఉన్నాయి. ఇది యాక్సిడెంట్ చేసిన అనేది, ఆ లూననేమో యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తిది. ఎవరైతే యాక్సిడెంట్ కు కారణమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క లూనాను మనం చూసినట్టయితే ఆయన వెహికల్ కు ముఖ్యంగా ఇక్కడ లైట్ లేదు. మీరు చూడవచ్చు ఈ వెహికల్ కు లైట్ లేదు. అదేవిధంగా ఆయన వెహికల్ చూసినట్టయితే ఆయన డిక్కీలో కళ్ళు తీసుకొని వస్తున్నట్టు మాకు తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదానికి మనం విశ్లేషణ చేసినట్టయితే ఈ 2 వెహికల్స్ కూడా లూనాలే. ఎవరైతే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మద్యం సేవించి గానీ లేదంటే మద్యం ట్రాన్స్పోర్ట్ చేసినట్టు మాకు దృష్టికి వచ్చింది. ఆయన డిక్కీలో కూడా కళ్ళు బాటినట్టు మాకు తెలిసింది. అయితే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో 65 ఇయర్స్ దాటిన వ్యక్తి. దయచేసి మీ అందరు చెప్పే విషయం ఏంటంటే 60 ఏళ్లు దాటిన వ్యక్తులు ఎవరైనా సరే నైట్ కూడా ప్రయాణం చేయాల్సి వస్తే దయచేసి మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. లేదు ఖచ్చితంగా వెళ్ళాలి అంటే మీతో పాటు ఎవరైనా పర్సన్ తీసుకొని వచ్చి డ్రైవర్ తీసుకొని వస్తే ఇలాంటి ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది. అదే కాకుండా రాత్రిపూట జర్నీ చేసే సమయం లోపల బయటికి కనిపించే డ్రెస్సులు అంటే బ్లాక్ కలర్ కాకుండా కొద్దిగా నైట్ కి ఎక్స్పోజ్ అయ్యే వెహికల్స్, నైట్ టైంలో ఎక్స్పోజ్ అయ్యే షర్ట్స్ అంటే వైట్ కలర్ కానీ లేదంటే రిఫ్లెక్టివ్ టైప్ ఉండే డ్రెస్ వేసుకుంటే అయితే ప్రమాదాలు దూరం నుంచి మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఏదేమైనా చిన్న చిన్న ప్రికాషన్ తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరెవరు కూడా మద్యం మత్తులో వెహికల్ డ్రైవింగ్ చేసినట్టయితే ఖచ్చితంగా ప్రమాదం జరిగితే చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో జరుగుతుంది. థ్యాంక్ యూ.